తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అన్నదాతల కోసం పలు పథకాలను అమలు చేస్తోంది. రైతు భరోసా, రైతు బీమా, ఫసల్ బీమా యోజన వంటి పథకాల ద్వారా అండగా నిలుస్తోంది. ఇప్పటికే పంట పెట్టుబడుల కోసం రైతు భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు రైతు బీమా పథకం కోసం కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించిన ప్రకారం రైతు బీమాకు కొత్తగా నమోదు కావడానికి ఆగస్టు 13 చివరి తేదీగా నిర్ణయించారు. కొత్తగా పట్టాదారు పాస్బుక్స్ పొందిన వారు, గతంలో పాస్బుక్ ఉన్నప్పటికీ ఈ పథకంలో చేరని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ బీమా పథకం 2018 ఆగస్టు 14న ప్రారంభమవగా రైతు దురదృష్టవశాత్తు మరణించినప్పుడు అతని కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. అందులో భాగంగానే 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనుండగా సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ఇది వర్తిస్తుంది. నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాకు డబ్బు జమవుతుంది. వయసు 18 నుండి 59 సంవత్సరాలు, జనన తేదీ 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్య ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండాలి లేదా ఎంఆర్ఓ డిజిటల్ సంతకం చేసిన డిఎస్ పేపర్, రైతు ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ కార్డ్. ఈ పథకంలో రైతుల నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేయరు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసికి స్వయంగా ప్రీమియం చెల్లిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రీమియం మొత్తం పెరుగుతున్నా రైతులపై భారం వేయకుండా ప్రభుత్వం భరిస్తోంది.